తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో 2 గంటలకు పైగా నేతల భేటీ సాగుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ నివేదిక వల్ల మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు అంటున్నారు కేసీఆర్. మనం కూడా కాంగ్రెస్ ని రాజకీయంగా ఎదుర్కోవాలని, కమిషన్ నివేదిక కేబినెట్ కి రాకుండా ఎవరు ఎందుకు లీక్ చేశారు అన్న దానిపై చర్చించాలంటున్నారు కేసీఆర్. ప్రతినిధి శివతేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, దాదాపు 2.5 గంటలుగా ఈ మీటింగ్ కొనసాగుతూ ఉంది. అసలు ఈ రిపోర్ట్ పై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ నేతల నుంచి? ఎగ్జాక్ట్లీ, కేవలం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికే ఈ విధంగా చేస్తుంది అంటూ కూడా లోపల చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అందరూ కూడా మాజీ మంత్రులంతా కూడా ఇప్పటికే లోపలికి వెళ్లారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుకు సంబంధించి, కమిషన్ రిపోర్టుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చనైతే సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రులంతా కేసీఆర్కు చెప్పడం జరిగింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతోనే ఈ విధంగా చేస్తుంది అంటూ కూడా మాజీ మంత్రులంతా కూడా కేసీఆర్కు చెప్పారు. సో కేసీఆర్ కూడా మంత్రులకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు నీరిచ్చాం మనము, ఆ విషయాన్ని ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయే అవకాశం ఉండదు. మరోవైపు కాళేశ్వరం రిపోర్ట్ వల్ల కూడా మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదంటూ కూడా కాంగ్రెస్ను కూడా రాజకీయంగా ఎదుర్కోవాలంటూ కూడా మాజీ మంత్రులందరికీ కూడాను ఇప్పటికే సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా కూడా కమిషన్కి సంబంధించి లోపల మెయిన్గా కేవలం కమిషన్ రిపోర్ట్ పైనే చర్చ జరుగుతుంది. అయితే కమిషన్ రిపోర్టు నేరుగా క్యాబినెట్ కాకుండా ముందుగా ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది, ఎవరు లీక్ చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా చర్చనైతే కొనసాగుతుంది. మరి కాసేపులోనే నేతలంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటకు వచ్చిన తర్వాత అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు మీడియాను అడ్రస్ చేసే అవకాశం కూడా ఉంది. రైట్, థాంక్యూ శివతేజ. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.